హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఎక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే దేవర ట్రైలర్ అయితే డ్రాప్ అయింది. సో ఒకసారి చూసి మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ఒకసారి చూసి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో లెట్స్ 3, 2, 1. అసలు ఎవరు వాళ్ళంతా? విజువల్స్ ఏంటి, చాలా గ్రాండ్గా ఉన్నాయి. భయం అసలే లేదు. సైఫ్ అలీ ఖాన్ ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? ఏంటి? పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు, కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. డైలాగ్ మాత్రం బాగుంది. నువ్వున్నంత వరకు ఓ గుండె మీద నీ మట్టి దేవరా. దేవరును చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం దొరకాల. ఎప్పుడు చూడు పిల్లతనం పెరిగితనం వాడుతూ ఎట్టాగే. డ్యూయల్ క్యారెక్టర్ అనుకుంటా. ఓకే ఓకే. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? షార్క్తో ఫైటా? ఓ మై గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విజువల్స్కి లిటరల్లీ ఏమన్నా విజువల్స్ భయ్యా, అసలు చింపి అవతల పడేశారు. అసలు కాంప్రమైజ్ అయ్యారంటే కనబడలేదు ఎక్కడ అసలు విజువల్ ఎఫెక్ట్స్లో. కానీ ఆర్క్ ఉంది, యూనో, డిఫరెంట్ డూల్ క్యారెక్టర్ కదా. సో ఒకడు ఫియర్ ఉంటుంది, ఒకడేమో ఫుల్ మంచి ధైర్యవంతుడు అనమాట. సో 2 క్యారెక్టర్స్ని ఇంక ఇంటర్ పర్ఫార్మెన్స్ కొంచెం చెప్పక్కర్లేదు, దేనైనా చించి అవతల పడేస్తాడు అనమాట. కానీ మిగతా ఆర్టిస్ట్ కూడా చాలామంది కనబడుతున్నారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజు, సో ఇలా చాలామంది ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇస్ వాళ్ళ ఫాదర్ రిలేటెడ్ అనుకుంటా. కనిపిస్తుంది కొన్ని సీన్స్, వాళ్ళ ఫాదర్ సంబంధించిన కొన్ని సీన్స్ ఇద్దరు కంబైన్డ్గా ఉన్నవి. సో రైవల్రీ అయితే డెఫినెట్గా ఉంది ఇద్దరి మధ్య. సో క్లారిటీ కనబడుతుంది. బీజిఎం వచ్చేసరికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సో అంటే ఎక్కడో విన్నట్టు ఉంది, కానీ సూటబుల్గా ఉంది, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. కానీ ఎక్కడో విన్నట్టు ఒక ఫీలింగ్, అంటే ఒక ఫ్రెంచ్ టైపు, ఎక్కడో ఫ్రెంచ్ బ్యాక్ డ్రాప్లో ఎక్కడో ఉన్నట్టు ఆ పియానో టైపు ఏదో సమ్ కైండ్ ఆఫ్ అలా ఉందన్నమాట. సో బ్యాక్గ్రౌండ్స్ కూడా వచ్చారు, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపెకబుల్, ఆసమ్ అనిపించింది. సో ఫుల్ మూవీ చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళు ఎలా గ్రాప్ చేశారు అటెన్షన్స్ అనేవి చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో జాన్విన్ చాలా తక్కువ చూపించారు, 2-3 ఫ్రేమ్స్ చూపించారు. బట్ మేబీ మూవీలో కూడా ఫుల్ అంతా మంచి క్యారెక్టర్ అయితే, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. తెలుగు డెబ్యూట్ ఫిలిం కాబట్టి సో ఓవరాల్గా బెస్ట్ అని చెప్పొచ్చు. సో 3 out of 5. సో ఇది మాత్రం డెఫినెట్గా చెప్పొచ్చు, ఓకేనా? సో ట్రైలర్ చూసిన తర్వాత మీకు అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? లవ్ యూ ఆల్.